దీప కార్తిక్ ప్రసాద్ దగ్గరికి వచ్చి, మీరు 15 నెలల్లో జ్యోత్స్న పెళ్లి చేసుకోకపోతే తన పేరు మీద రాసిన వీలునామా మార్చేస్తానని చెప్పారు కదా నాన్న అని అంటూ ఉంటే, అవునమ్మా అని అంటూ ఉంటాడు. అంటే 15 నెలల్లో పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఆస్తి తనకే పోతుంది కదా నాన్న అంటే, అవును అని చెప్తూ ఉంటే, ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా తనకే ఇవ్వండి నాన్న అని దీప చెప్పడంతో, అదేంటమ్మా నీకెందుకు ఆస్తి మీద ఆశ లేదు, నువ్వు ఇలాగే ఉండిపోతావా అని అంటూ ఉంటే, నాకెందుకు నాన్న ఆస్తి, మీరే నాకు కొండంత ఆస్తి అని దీప చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా, నువ్వు ఇలా అన్ని వదిలేస్తూ ఉంటే ఆ పారిజాతం లాంటి వాళ్ళు ఇన్ని మాటలు అంటున్నారు, పని మనిషి అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారమ్మా, అది నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను అని దశరథ చెప్తూ ఉంటే, అది కాదు నాన్న, ఆస్తులన్నీ నాకు ఎందుకు చెప్పండి, మీరు అమ్మ మీరే నాకు కొండంత ఆస్తి, మీరు చాలు నాకు అని దీప చెప్తూ ఉంటే, ఇంత మంచిదాన్ని అమ్మ నువ్వు అని దశరథ అంటూ ఉంటాడు. ఇంకా కార్తీక్ పక్కకు వచ్చి, పారిజాతం నన్ను నా భార్యని ఇంత అవమానించావు, నీకు అంతకంత బుద్ధి చెప్తాను కదా అనుకుంటూ పారిజాతంకి ఫోన్ చేస్తూ ఉంటాడు.